వెల్కమ్ టు హోమ్ కుక్ అండ్ లైఫ్ ట్యాగ్ ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకునే పపాయా హల్వా చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక పపాయా తీసుకొని దాన్ని శుభ్రంగా పీల్ చేసుకొని లోపల గింజలను తీసేసి కడిగి పెట్టుకొని అందులో సగం ముక్కని ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది కాగాక తయారు చేసి పెట్టుకున్న పపాయా పేస్ట్ని వేసుకున్నాను. ఈ ప్రాసెస్లో అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇలా 10 నిమిషాలు వేపుకున్నాక ఇప్పుడు చూపించిన విధంగా వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకున్నాను. ఈ పంచదార కరిగే వరకు మరో 10 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా వేసుకున్న పంచదార మొత్తం కరిగే వరకు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ పపాయా పేస్ట్ కొంచెం ఆరెంజ్ కలర్ నుంచి రెడ్ కలర్లోకి లైట్గా మారుతుందండి. ఈ టైంలో మనం మరో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక మన హల్వా పాత్ర నుంచి అడుగున అంటుకోకుండా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా పూర్తిగా సెపరేట్ అయిపోయి చూపించిన విధంగా ముద్దలాగా సెపరేట్ అయిపోతే మన రుచికరమైన హల్వా రెడీ అయిపోయినట్టే. దీంట్లో కొన్ని డ్రై నట్స్ తరిగి పెట్టుకున్నాను సన్నగా, అవి కూడా వేసుకొని కాస్త కలిపేసుకున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన చాలా ఈజీగా సింపుల్గా తొందరగా చేసేసుకునే పపాయా హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.